చైర్మన్ అయినటువంటి నాంచో పెరవర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా గత వారంలో FCRA రెన్యువల్ చేయడం నిజంగా మా అనంతపురం జిల్లా వాసులు అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే 60 ఏళ్ల కిందట ఎక్కడో స్పెయిన్లో పుట్టి పెరవర్ గారి అనంతపురం జిల్లాకు వచ్చి సర్వీస్ చేయడం ప్రారంభించారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, వెనకబడిన తరగతి వర్గాలకి వేల మంది ప్రజలు లబ్ధి పొందారు. ముఖ్యంగా స్కూల్స్ దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్ కట్టించి ఇక్కడ సంవత్సరానికి కనీసం 6,000 మందికి తక్కువ కాకుండా మట్టిలో మాణిక్యాలని పేద ప్రజలకు ఫీజు లేకోకుండా చదువుతుందంతా ఆర్డిటి సంస్థది. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హాస్పిటల్స్ ఏర్పాటు చేసి లక్షల మందికి వైద్య సౌకర్యం కలిగించి ఈరోజు ఆర్డిటి సంస్థ సర్వీస్ చేస్తూ ఉంది. ఇవే కాకుండా రైతులకి సబ్సిడీ విత్తనాలు అయితేమి, చెక్ డ్యామ్లు అనేది వ్యవస్థ అనంతపురం జిల్లాలో అంతకుముందు తెలియదు. చెక్ డ్యామ్లు రూపకల్పన చేసింది ఆర్డిటి సంస్థ. అలాంటి చెక్ డ్యామ్లని ప్రతి పల్లెలోనూ ఈరోజు, అంటే అనంతపురం జిల్లా వాటర్ బాగా ఇబ్బందిగా ఉండేది, అలాంటి చోటు చెక్ డ్యామ్లు కట్టి వాటర్ వేస్ట్ కాకుండా స్టోరేజ్ అయ్యే విధంగా చేసిన ఘనత ఆర్డిటి సంస్థది. అలాగే అనేకమైనటువంటి చెరువులు డెవలప్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆర్డిటి స్టేడియం కట్టించేసి ఈరోజు మట్టిలో మాణిక్యాలను బయట తీసి జాతీయ క్రీడాకారులుగాను, అలాగే విదేశాల్లో కానీ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసిన ఘనత ఆర్డిటి సంస్థ. అలాంటి సంస్థ FCRA రెన్యువల్ చేయకపోతే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా, యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురంకు రావడం, ఆ టైంలో నాంచో పెరవర్ గారు మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని కలవడం, మా నాయకుడు ఆ రోజు మాట ఇవ్వడం, దానిలో భాగంగా ఈరోజు FCRAని రెన్యువల్ చేసిన దానికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజల తరఫున, అలాగే అనంతపురం జిల్లా వాసుల తరఫున మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు.